అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 68. ఇంటికి వెళ్ళిన అంజుని చూసి, అమ్మా అంజు వచ్చేసావా? హా అమ్మా. ఈరోజు మన ఊరికి మంచి రోజు. అందుకే దేవుడికి నైవేద్యం వండి ప్రసాదంగా పెట్టాను. ఈ ప్రసాదం తీసుకెళ్ళి ఆ దేవుడికి ఇవ్వు తల్లి అని అంజు చేతిలో బౌల్ పెడుతుంది లక్ష్మి. అంజు హర్షతో మాట్లాడాలి అనుకుంటుంది కాబట్టి ఆ బౌల్ తీసుకొని హర్ష దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి హాల్లో ఉండడు బాబు. ఈయనగారు ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ చుట్టూ వెతుకుతూ ఉంటుంది. బెడ్రూమ్లో ఉన్నాడా అని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే టక్కున తన నడుం మీద రాడ్ లాంటి హ్యాండ్స్ పడడంతో తల తిప్పి చూస్తుంది పాప. హర్ష వదులు అంటూ గింజుకుంటూ ఉంటుంది. వదలను పాప, అమ్మ నీకోసం ప్రసాదం ఇచ్చింది తీసుకో అని తన చేతికిస్తుండగా తనని వదిలి నువ్వే తినిపించు అని కళ్ళెగరేస్తాడు. ఏ నీకు చేతుల్లేవా? నువ్వే తిను, నేను తినిపించను. అయితే సరే నేను తినను అంటాడు. ఛీ, శాడిస్ట్ వెధవ అని అనుకుంటూ స్పూన్ తీసి తినిపిస్తుండగా ఏ చేతుల్లేవా, స్పూన్తో పెడుతున్నావు అంటాడు. ఎలా అయితేనేం, పెడుతున్నాను కదా తిను అంటుంది. నువ్వు చేతితో తినిపిస్తేనే తింటాను. అయితే తినకు అంటూ పక్కన పెట్టి వెళ్తుంది. గుమ్మం దగ్గరికి వచ్చి వెనకకి తిరిగి చూస్తుంది. హా, మన బాబు తగ్గే బాబేనా? మొబైల్లో తలదూర్చి చూస్తున్నాడు. అబ్బా, చంపుతున్నాడు. దేవుడా, ఇంత మొండోడిని నాకే తగిలించాలా అని తిట్టుకుంటూ అమ్మ అంత ప్రేమగా ఇచ్చింది, అతను తినకపోతే బాధపడుతుంది అని ఇక తనే దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి తిను అని తన చేతిని ముందుకు చాపుతుంది. తను తినిపించడమే ఆలస్యం. కన్నింగ్ స్మైల్తో చూస్తూ తింటూ ఉంటాడు బాబు. తినడం పూర్తి కావడంతో హర్ష మెల్లిగా సోఫాలో సెటిల్ అవుతాడు. తినిపించడం అయిపోయింది కదా అని అక్కడి నుండి వెళ్తుండగా ఆమె చున్నీ పట్టుకొని దగ్గరికి లాగుతాడు. గుండ్రంగా తిరిగి వచ్చి అతని ఒడిలో చేరిపోతుంది పాప. అంత దగ్గరగా ఉన్న బాబుని చూస్తుంటే టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి అంజలికి. ఆ చిరు చెమటలని వేలుతో తుడుస్తూ అతని పెదవులతో ఆమె మడవంపలో రాస్తూ ఆమె జడలో పెట్టుకున్న మల్లెపూలని డీప్గా స్మెల్ చేస్తూ ఈరోజు చాలా బాగున్నావు, యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని బుగ్గలపై ముద్దులు కురిపించగానే అతని మైమరుపుకు అతనికి సహకరిస్తుంది పాప. తన మోముని చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి తన నడుం చుట్టూ చేతులు చేరిపోయి ఇంకాస్త దగ్గరికి అదుముకొని తన యవ్వన శిఖరాల మధ్య అతని ముఖాన్ని దాచుకొని, నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించట్లేదు. నాకు అర్జెంటుగా నీ చేతి వంట తినాలని ఉంది. అదేంటి, ఇప్పుడే తిన్నావుగా అంటుంది చిరుకోపంగా. మీద చేయి పెట్టుకొని ఈ ఆకలి కాదు బేబీ, ఆ ఆకలి అని ఆమె అతని ఎదురుగా ఉన్న యవ్వన సిరులని చూస్తూ అంటాడు. అతని చూపులు అర్థమయ్యి తన చున్నీని కప్పుకుంటుండగా కవర్ చేశావనుకో నీ బాడీ మీద చున్నీ లేకుండా చేస్తాను అని సూటిగా వచ్చిన అతని మాటలకి టక్కున చేతితో పట్టుకుంటుంది. నిన్ను ఇలా కాదు, ఏం లేకుండా కూడా చూసే రైట్స్ నాకే ఉన్నాయి అని హైబ్రో అప్ చేస్తూ అంటాడు. ఇంకా ఆ రైట్స్ని నేను నీకు ఇవ్వలేదు కదా అంటుంది. ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే తీసుకుంటాను. అదేంటి, ఇప్పటి వరకు నేను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అన్నావు? అయితే ఒప్పుకో బేబీ, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అలా దూరంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటాడు చాలా ప్రేమగా. ఒక్కసారిగా అతని ప్రేమలో ఎక్కడ మునిగిపోతానో అని భయం వేసి, నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు మా ఊరికి చాలా హెల్ప్ చేస్తున్నావు, దానికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. దానికోసం నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం నేను ఒప్పుకోను అన్న నెక్స్ట్ సెకండ్ అంజు దవడలు హర్ష చేతిలో చిక్కగా, ఏంటే వెర్రి వెదవలా కనబడుతున్నానా? వాటిని అడ్డం పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానా? నేను నీ కోసం చేయలేదు, ఊరి జనం కోసం చేశాను. నేను వచ్చింది నీకోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. దాన్ని రీజన్గా చూపించి నిన్ను చేసుకుంటానని అంత సిల్లీగా ఎలా ఆలోచించావు? నేను ఫస్ట్ నుండి ఒకటి చెబుతున్నాను, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను వదలను అని. నా టెంపర్ లేచే పనులు చేశావనుకో ఇక్కడే చంపి బొంద పెడతా. పెట్టెయ్, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను నీతో రాను. నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనే నిన్ను ఎత్తుకెళ్ళిపోతాను. అంటే నా ఇష్టంతో ఎలాంటి సంబంధం లేదా? అంజు, నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీ బోడి పర్మిషన్ నాకు అవసరం లేదు అని. ఇంకా మళ్ళీ పదే పదే అదే మాట ఎందుకు అంటున్నావు? నేను నిన్ను ఎలాగైనా ఇక్కడి నుండి తీసుకెళ్తాను. ఇన్ని రోజుల మన పరిచయంలో నీకు ఎప్పుడో నా గురించి అర్థం అవ్వాలి. నేను అనుకున్నాను అంటే దాన్ని వదిలిపెట్టను అని.
అనగానే వెంటనే అతని ఒడిలో నుండి లేచి నిలబడి, నా ఫీలింగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదా నీకు? లేదు. నా మనసుతో ఎలాంటి సంబంధం లేదా? లేదు. నా ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకుంటావా? చెబుతున్నాను కదా చేసుకుంటాను అని. అయితే నన్ను చంపేసి నా శవాన్ని పెళ్లి చేసుకో అన్న నెక్స్ట్ సెకండ్ అంజు మెడ పట్టుకొని పైకి లేపుతాడు. నీ కంటికి ఎలా కనబడుతున్నానే? అంత పిచ్చి నా కొడుకుని అనుకుంటున్నావా? అంటూ ఆమెకు శ్వాస ఇబ్బందిగా అనిపించి గుండె వేగం పెరుగుతుంది. ఊపిరి భారంగా మారి ఆమె శ్వాస ఎక్కువ తీసుకోవడం వల్ల సంకోచ వ్యాకోచాలతో అతని చేతులకి చెస్ట్ తగలడంతో ఇంకో సెకండ్లో ప్రాణం పోతుంది అన్న సమయంలో విసురుగా వదిలేసి కోపాన్ని ఆమె మీద చూపలేక అక్కడున్న గ్లాస్ని ఒక గుద్దు గుద్దుతాడు. ఆ గ్లాస్ పీసెస్ చేతికి తగిలి రక్తం ధారగా కారుతూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు. గ్లాస్ని అలా కొట్టగానే అంజు ఉలిక్కిపడి తన చేతి నుండి వస్తున్న బ్లడ్ని చూసి వెంటనే అతని వెనకాల వెళ్ళి తన చున్నీని చింపేసి అతని చేతికి కట్టాలని చూస్తుంది. కానీ తనని దూరంగా తోసేస్తాడు. అయినా వినకుండా మళ్ళీ చేతిని పట్టుకుంటుంది. నన్ను ముట్టుకున్నావనుకో చంపి పాతేస్తా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. నన్ను చంపినా సరే నేను వదలను అనగానే కన్నింగ్ లుక్స్తో ఇదే చేతిని లైఫ్ లాంగ్ పట్టుకుంటా అని చెప్పు, అప్పుడు నువ్వేం చేసినా నాకు ఓకే అనగానే టక్కున వదిలిపెడుతుంది. దీనికెందుకు అంత బిల్డప్ మరి? పెద్ద దయామహురాలిలా వచ్చి నీ చున్నీని చింపి మరీ నాకు కట్టడానికి ఎందుకు ట్రై చేస్తున్నావు? నాకు నీ సేవలేం అవసరం లేదు. నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగా గద్దిస్తాడు. అంజలి ఏడ్చుకుంటూ అతన్ని వదిలి వెళ్ళాలని అనిపించక అక్కడే కూలబడి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకున్నావు? వెళ్ళిపో అంటాడు బేస్ వాయస్తో. కళ్ళు తుడుచుకొని పైకి లేచి నా చేతి వంట తింటానని అన్నావు కదా, వంట చేసి వెళ్తాను అంటుంది. అమ్మా తల్లి, నీకో నమస్కారం. నువ్వు వద్దు, నువ్వు చేసే వంట వద్దు, ఇక్కడి నుండి వెళ్ళు అని అనగానే మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హర్ష బాల్కనీలో కూర్చొని సిగార్ తీసి పఫ్ మీద పఫ్ ఊదుతూ ఉంటాడు. అలా ఆ రోజు కాస్త నైట్ కావడంతో బాబు కనీసం పాపను చూడను కూడా చూడట్లేదు. అంజు విండో నుండి తననే చూస్తూ ఉంది. బాబు ఇంట్లో నుండి బయటకు రాలేదు. అతన్ని చాలా బాధ పెట్టాను. కోపంలో ఎలాగూ తినడు. నాకు నీ చేతి వంట తినాలనిపిస్తుంది అని ప్రేమగా అడిగాడు అని వంట పనిలో పడుతుంది పాప. బాబుకి జొన్న రొట్టె, గ్రీన్ లీఫ్ కర్రీ, ఆల్ వెజ్జెస్తో సూప్ చేసి బాబు కోసం తీసుకెళ్తుంది. బాబు సీరియస్గా ల్యాపీలో వర్క్ చేస్తూ కనిపిస్తాడు. అతని దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉన్నా అతను నన్ను కొట్టినా సరే తిట్టినా సరే ఏం చేసినా భరిస్తా అని ధైర్యం తెచ్చుకొని దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్ని తీసి అతని ముందు పెడుతుంది. బాబు తల కూడా పైకి ఎత్తట్లేదు. హర్ష అంటుంది చిన్నగా. పలకట్లేదు. మళ్ళీ హర్ష అని కొంచెం గట్టిగా పిలుస్తుంది. అయినా పలకడం లేదు. తన చిన్ని పట్టుకొని పైకి లేపుతుంది. టక్కున ల్యాపీ పక్కకు జరిపి ఆమె చేతి పట్టుకొని దగ్గరికి లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. సెకండ్లో జరిగిన ఆ చర్యకు బిక్కమొహం వేసుకొని చూస్తుంది పాప. తన థైస్ మీద కూర్చోబెట్టుకొని ఎందుకు వచ్చావు అని కళ్ళెగరేస్తాడు. నీకోసం అని పక్కన పెట్టిన ప్లేట్ని తీసి చూపిస్తుంది. నాకేం అవసరం లేదు, ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అంటాడు. ప్లీజ్ హర్ష తిను అంటుంది. వద్దని చెప్పాను కదా, తీసుకెళ్ళు అంటాడు. నువ్వు తినకపోతే నేను తినను. తినకు అంటాడు. తన చిన్ను పట్టుకొని ప్లీజ్ రా, సారీ, తిను అంటుంది. లైఫ్ లాంగ్ ఇక్కడ ఉంచుకుంటావా చెప్పు, తింటాను అని తన ఇండెక్స్ ఫింగర్ తీసి అంజు హార్ట్ మీద పెట్టి నొక్కి చూపిస్తాడు. అతను అంత ఇంటెన్స్డ్గా అనగానే ఇప్పటికిప్పుడు అతనికి ఆమెను ఇచ్చేయాలని అనిపిస్తుంది. కానీ అతని మాటకి ఏం చెప్పాలో అర్థం కాక మెల్లగా అక్కడి నుండి లేవబోతుండగా టక్కున ఆమె నడుం పట్టుకొని దగ్గరికి అదుముకొని ఆమె అదరాలతో గాఢంగా ముడివేస్తాడు. హర్ష మాటలకి అంజు కళ్ళల్లో నుండి నీటి ప్రవాహం ప్రవహిస్తూ ఉంది. అంతలా ప్రేమిస్తున్న అతన్ని వదులుకోవాలని అనిపించట్లేదు. కానీ ఆ రోజు ముంబై స్టేడియంలో మీకు గుర్తుందో లేదో, అంజలికి మెసేజ్ రాకముందు కాల్ వస్తుంది. ఆ కాల్ని లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. హలో అంజలి అంటారు అటువైపు వ్యక్తి. అవును నేనే అంజలి, మీరెవరు? నేను నీ ప్రియుడి తండ్రిని మాట్లాడుతున్నాను. నీకు ఎంత ధైర్యం బ్లడీ లో క్లాస్ గర్ల్, నీకు పటాయించడానికి నా కొడుకే దొరికాడా? బాగా కోటీశ్వరుణ్ణి పట్టి పెళ్లి చేసుకుని రమ్మని చెప్పిందా మీ అమ్మ? సార్ అంటుంది గట్టిగా. షటప్, ఇంకొక మాట మాట్లాడావనుకో నిన్ను ముక్కలు ముక్కలుగా చీరేస్తా. నీలాంటి అలగా జనం నా సామ్రాజ్యాన్ని ఏలుదామని అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బ్రతికెంత?
నిన్ను ఆ రోజు రెస్టారెంట్లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీ ఇద్దరి మీద నిఘా పెట్టాను. ఇప్పుడు నువ్వు నా కొడుకుతో బాంబే వెళ్ళావని కూడా తెలుసు. ఎప్పుడు ఏ క్షణం ఎక్కడుంటావో అన్నీ నాకు తెలుసు. అవన్నీ వీడియో తీసి నా కొడుకు కనబడకుండా నీ ఫొటోస్, వీడియోస్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను. వద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. పట్టుకోవాల్సింది కాళ్ళు కాదు, నువ్వు నా కొడుకుని వదిలిపెట్టాలి. లేకపోతే నీ తల్లి, చెల్లి, తమ్ముడు ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. నీ చెల్లిని రెడ్ లైట్ ఏరియాకి షిఫ్ట్ చేసి నీ తల్లి, తమ్ముడు హుస్సేన్ సాగర్లో తేలుతారు. నా కొడుకు నీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. నువ్వు వాణ్ణి దూరం పెట్టాలి. నువ్వు వాడికి దూరంగా ఉండాలి. కాదని వేషాలు వేశావనుకో, నెక్స్ట్ సెకండ్ చెప్పాను కదా, నువ్వు నీ చెల్లి తప్ప నీ ఫ్యామిలీ శవాలుగా మిగులుతారని. ఈ విషయం నా కొడుకు కనుక తెలిసిందనుకో, మీ నలుగురిని అక్కడికక్కడే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేస్తా. మైండ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, నీ చెల్లి, నీ తమ్ముడు ఎక్కడున్నాడో నీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, చూసుకో అని కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.